హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కి ఉపయోగపడే 4 స్టాక్స్ తో మీ ముందుకు వచ్చానండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనందరూ తెలుసు 2026 టు 2027 రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో టన్నింగ్ థింగ్స్ అంటూ ఏమీ లేకపోయినప్పటికీ ఈ బడ్జెట్ లో సైలెంట్ గా కొన్ని అంబిషియస్ స్కీమ్స్ అండ్ పాలసీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిల్లో ఒకటి క్యాంప్స్ అండి. జనరల్ గా మన క్యాంప్స్ అంటే స్టాక్ అనుకుంటాం, కాదండి, క్యాంప్స్ కాదు. ఇది ఈ పాలసీ అండ్ స్కీమ్ ఏంటంటే CAMS, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెన్స్ స్కీమ్ అన్నమాట. దీని కింద 100 బిలియన్స్ ఫర్ ఏ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఓవర్ ద నెక్స్ట్ 5 years అండి. ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెన్స్ స్కీమ్ కింద లాజిస్టిక్స్ అండ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కీలకమైన చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఈ 100 బిలియన్ అంటే 10,000 కోట్లండి. చెప్పుకోదగ్గ విషయమే కదా. దిస్ ఎంటైర్ అమౌంట్ 100 బిలియన్ ప్రత్యేకంగా కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎలకేట్ చేయడం జరిగింది బడ్జెట్ లో. ఈ స్కీమ్ కి ఇంత అమౌంట్ ను ఎలకేట్ చేయడానికి గల కారణం టు క్రియేట్ ఏ రొబస్ట్ గ్లోబల్ కాంపిటేటివ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఫర్ షిప్పింగ్ కంటైనర్స్ అండి. ఫ్రెండ్స్, సోఫార్ మరి ఇండియా ఎక్కువగా ఫ్రైట్ కంటైనర్స్ ను చైనా అండ్ కొరియా లాంటి దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి కాస్ట్ బర్డెన్ పెరుగుతుంది. నౌ ఈ క్యాంప్స్ ద్వారా డిపెండెన్సీ తగ్గించి మనవే ఓన్ గా కంటైనర్స్ ను మేకింగ్ చేద్దాం అనే క్లియర్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. ఇది ఎందుకు అంత కీలకం అంటే, ఒకటి, కంటైనర్ లోకల్ గా మేకింగ్ చేయటం వల్ల మనకి లోకల్ సప్లై చైన్ అనేది స్టేబుల్ అవుతుంది. పోర్ట్స్ లో కంటైనర్ షార్టేజ్ తగ్గుతుంది అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఫాస్టర్ గా పెరుగుతాయి. అండ్ ఫైనల్ గా లాజిస్టిక్ కాస్ట్ తగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఇది ఓవర్ నైట్ మ్యాజిక్ కాదు. నెక్స్ట్ 3 to 5 years లో స్టోరీ మాత్రం స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్యాంప్స్ పాలసీ వలన బెనిఫిట్ అవ్వడానికి చాలా స్టాక్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఈ రోజు మనం ఈ వీడియోలో 4 స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గుర్తుపెట్టుకోగలరు. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ కాన్కర్ అండి. ఇండియాలో కంటైనరైజ్డ్ రైల్ లాజిస్టిక్స్ అన్న మాట వస్తే మొదటగా గుర్తొచ్చే పేరు కాన్కర్ అండి. ఇది సైలెంట్ జైంట్ అని చెప్పుకోవచ్చు. హైప్ తక్కువ, ఇంపాక్ట్ మాత్రం మ్యాసివ్ గా ఉంటుంది. కాన్కర్ అంటే మన ఇండియాస్ లార్జెస్ట్ రైల్ బేస్డ్ కంటైనర్ లాజిస్టిక్ కంపెనీ. మన నవరత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ కూడా. ఎగ్జిమ్ ప్లస్ డొమెస్టిక్ కంటైనర్స్ మూవ్మెంట్స్ కి బ్యాక్ బోన్ అండి. రైల్వేస్ మీద కంటైనర్స్ రన్ అవుతున్నాయంటే దాని కోర్ సిస్టమ్ కాన్కర్ చేతిలో ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఫ్రెండ్స్, 1 ఇన్లాండ్ కంటైనర్ డిపార్ట్స్, 2 రైల్ టెర్మినల్స్, 3 కంటైనర్ ర్యాక్స్, 3 ఓన్ కంటైనర్ ఫ్లీట్ కూడా ఉంది. ఇది చిన్న ప్లేయర్ అయితే కాదు ఫ్రెండ్స్. పాన్ ఇండియా లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్ ఇట్సెల్ఫ్ అన్నమాట. స్కేల్ ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ లో రియల్ ఎడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాన్కర్ దగ్గర అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ కి వస్తే, ఇప్పటి వరకు కాన్కర్ కి బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఏంటంటే ఫ్రెండ్స్, కంటైనర్ షార్టేజ్ అండ్ ఎస్పెషల్లీ ట్యాంక్ కంటైనర్స్. మేనేజ్మెంట్ కూడా ఓపెన్ గా చెప్పేసింది, కంటైనర్స్ లేకపోవడం వల్ల డొమెస్టిక్ గ్రోత్ అనేది లిమిట్ అవుతుంది మాకు అని. ఈ యూనియన్ బడ్జెట్ 2026 లో 10,000 కోట్ల కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఇదే ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తుంది. లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే కాన్కర్ గ్రోత్ కి బ్రేక్ తొలగినట్టే. రీసెంట్ గా కంపెనీ పెర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే, ఎగ్జిమ్ వాల్యూమ్స్ 10% గ్రోత్ వచ్చినాయి. డొమెస్టిక్ వాల్యూమ్ 13% గ్రోత్. రైల్ ఫ్రైట్ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఆపరేటింగ్ మార్జిన్ బెటర్ ప్లానింగ్ ప్లస్ లోయర్ ఎంటీస్ వల్ల రన్నింగ్స్ అయితే పెరిగినాయి ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 509 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21.6% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.07, ప్రైస్ టు బుక్ 3.03 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే 197 రూపీస్ కనబడుతుంది. ఇప్పుడు 52 వీక్స్ హై నుండి స్టాక్ 21.9% పెరిగిపోయి ఉంది. ఇప్పుడు ఈ జోనర్ లో మన వాచ్ లిస్ట్ లో డెఫినెట్ గా దీని మీద ఒక కన్నేసి పెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ మన లిస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. ప్రైవేట్ స్పేస్ లో ఉన్న కంటైనరైజ్డ్ రైల్ స్టాక్స్ గురించి మాట్లాడితే స్ట్రాంగ్ నేమ్ ఏది అడిగితే మాత్రం గేట్వే డిస్ట్రీ పార్క్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది PSU అయితే కాదు ఫ్రెండ్స్, అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ ది. బట్ క్వైట్లీ సాలిడ్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తుంది. గేట్వే డిస్ట్రీ పార్క్స్ ఒక ప్రైవేట్ కంటైనర్ లాజిస్టిక్ కంపెనీ. రైల్, రోడ్, వేర్ హౌసింగ్ అన్ని కవర్ చేసే మల్టీ మోడల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రైల్ లాజిస్టిక్స్, ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్స్, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్, రోడ్డు ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్ లాంటి ఆపరేషన్స్ ను చేస్తుందన్నమాట. వాళ్ళ లైన్ లో చెప్పాలంటే, పోర్ట్ నుండి కస్టమర్ వరకు, అంటే కస్టమర్ గేట్ వరకు ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ వీరి ఆపరేషన్స్ లో ఉంటాయి. గేట్వే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఫ్రెండ్స్, నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉంది. వెస్ట్ కోస్ట్ మేజర్ పోర్ట్ కి డైరెక్ట్ కనెక్టివిటీ. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువగా వెస్ట్ పోర్ట్ నుండి జరుగుతాయి కాబట్టి లోకల్ అడ్వాంటేజ్ ఉంది, ప్లస్ కాస్ట్ ప్లస్ స్పీడ్ అడ్వాంటేజ్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ ప్రైవేట్ ఆపరేటర్స్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కంటైనర్స్ అవైలబిలిటీ అండ్ కాస్ట్ అండి. మేనేజ్మెంట్ రీసెంట్ గా అప్డేట్ చేస్తుంది, క్లియర్ గానే చెప్తుంది. ఏమంటే కంటైనర్ కాస్ట్ ఇప్పుడు మేనేజ్
మేనేజబుల్ లెవెల్ కి వచ్చాయని చెప్తుంది. బడ్జెట్ లో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ అనేది ఈ కంపెనీకి ప్రైవేట్ ప్లేయర్స్ కి డైరెక్ట్ గా ఒక రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కంపెనీ గ్రోత్ కి ప్రధానంగా పనిచేసే అంశం ఏంటంటే అంకలేశ్వర్ MMLP వద్ద ఉన్న 15 years ఎక్స్క్లూజివ్ కంటైనర్ ట్రైన్ ఆపరేటింగ్ అగ్రిమెంట్. ఈ ఫెసిలిటీకి DFC అంటే వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ తో డైరెక్ట్ గా కనెక్టివిటీ ఉంది. ఇది ఒక అసెట్ లైట్ మోడల్ మీద ఆపరేట్ అవుతుంది. డొమెస్టిక్ ఆపరేషన్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. ఎగ్జిమ్ కార్గో ఆపరేషన్స్ FY27 లో ప్రారంభం స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తంగా చూస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కన్సిస్టెంట్ వాల్యూమ్స్ తో దీర్ఘకాలిక గ్రోత్ కి స్ట్రాంగ్ బేస్ అని చెప్పుకోవచ్చు. ఇక కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ₹60.70 వద్ద ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ ఈల్డ్ 3.29%, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.34, డెట్ టు ఈక్విటీ 0.32 అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ మాత్రం డిసప్పాయింటెడ్ గా కనిపిస్తుంది. ₹5.54 అండ్ 52 వీక్స్ హై నుండి స్టాక్ 20.7% పడిపోయి ఉంది. మన లిస్ట్ లో మూడో కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. రైల్ లాజిస్టిక్స్ అంటే కాన్కర్ గురించి చెప్పుకోవచ్చు, బట్ సీ లాజిస్టిక్స్ అంటే గుర్తొచ్చే పేరు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సైలెంట్ PSU కానీ ఇండియా ట్రేడ్ అండ్ ఎనర్జీ మూవ్మెంట్ లో వెరీ క్రిటికల్ ప్లేయర్ అండి. షిప్పింగ్ కార్పొరేషన్ అంటే ఇండియాస్ లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీ, నవరత్న PSU అండ్ ఓషన్ గోయింగ్ షిప్పింగ్ ఎకోలో కీ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. ట్యాంకర్స్, బల్క్ క్యారియర్స్, లైనర్ సర్వీసెస్, ఆఫ్ షోర్ వెసల్స్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆపరేషన్స్ ని కవర్ చేస్తాయి. వన్ లైన్ లో చెప్పాలి అంటే సీ రూట్స్ లో ఇండియాస్ లాజిస్టిక్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. యూనియన్ బడ్జెట్ 2026 లో 10,000 కోట్ల కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఈ మూవ్ షిప్పింగ్ కార్పొరేషన్ కి ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే SCI కి లైనర్ అండ్ కోస్టల్ షిప్పింగ్ బిజినెస్ కి డైరెక్ట్ గా టైల్ విండ్. డొమెస్టిక్ కంటైనర్ మూవ్మెంట్ లో కంటైనర్ అవైలబిలిటీ పెద్ద బాటిల్ నెక్ గా ఉండేది. నౌ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల కంటైనర్స్ ఈజీగా లభిస్తాయి. ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అండ్ కోస్టల్ అండ్ లైనర్ వాల్యూమ్స్ స్కేల్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటంటే మన SCI కి కంటైనర్ బిజినెస్ కి స్ట్రక్చరల్ సపోర్ట్ అన్నమాట. ఇప్పటికే మన SCI కి ట్యాంకర్లు ప్రధాన ఇన్కమ్ వనరుగా కొనసాగుతున్నాయండి. కంపెనీకి మొత్తం 33 ట్యాంకర్లు నిర్వహిస్తుంది. అందులో తాజాగా ప్రవేశపెట్టిన 2 VLGCలు కూడా ఉన్నాయి. ఈ నౌకలు లాంగ్ టర్మ్ చార్టర్లపై పనిచేస్తుండటంతో స్థిరమైన క్యాష్ ఫ్లో, LPG రవాణా అవసరాలకు బలమైన సపోర్ట్ లభిస్తుంది. బల్క్ సెగ్మెంట్స్ లో కూడా ఈ క్వార్టర్ లో మెరుగ్గా చూపించింది. ముఖ్యంగా BDI బాల్టిక్ డ్రై ఇండెక్స్ స్థాయిలు పెరగటం వల్ల ఈ విభాగం మళ్ళీ ప్రాఫిట్ లోకి వచ్చిందండి. ఫ్రైట్ రేట్లు స్థిరంగా కొనసాగితే ఈ మొమెంటం కొనసాగుతుంది అని చెప్పేసి మేనేజ్మెంట్ భావిస్తుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ₹222 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. డివిడెండ్ ఈల్డ్ 2.97% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 1.21, డెట్ టు ఈక్విటీ 0.33 అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే ₹233 చూపిస్తుంది. 52 వీక్స్ వారంటీ స్టాక్ జస్ట్ 21% పడిపోయి కరెక్షన్ లో ఉంది. డెఫినెట్ గా మీ రాడార్ లో పెట్టుకుని దీన్ని వాచ్ చేస్తా ఉండండి. ఇక మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ ఆల్ కార్గో లాజిస్టిక్స్ అండి. ఇది మన ఇండియాలో కంటైనరైజ్డ్ లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ ఎకో సిస్టమ్ లో కీలకమైన ప్రైవేట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఆల్ కార్గోకు CFS కంటైనరైజ్డ్ ఫ్రైట్ స్టేషన్లు, ICD ఇన్లాండ్ కంటైనర్ డిపోలు అండ్ ఇంటర్నేషనల్ కంటైనర్ లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో స్ట్రాంగ్ ఉనికి ఉందండి. పోర్టులు మరియు హింటర్లాండ్ నెట్వర్క్ల ద్వారా జరిగే ఎగ్జిమ్ కంటైనర్ ట్రేడ్ తో ఈ కంపెనీ వ్యాపారం గట్టిగా అనుసంధానమై ఉంటుంది. సోఫార్ కంటైనర్ అవైలబిలిటీ ఎగ్జిమ్ రవాణాలో ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. ఇప్పుడు ఈ దేశీయంగా కంటైనర్లు సప్లై అనేది మెరుగుపడటంతో ఈ డిలేస్ తగ్గుతాయి. CFS లొకేషన్ లో త్రూపుట్ పెరుగుతుంది. Q2 FY26 లో ఆపరేటింగ్ పనితీరు మెరుగుపడింది. వాల్యూమ్స్ క్రమంగా పెరిగినాయండి. పండుగల డిమాండ్ మరియు స్థిరమైన ట్రేడ్ యాక్టివిటీ మద్దతుగా నిలిచాయని చెప్పుకోవచ్చు. టన్నుకు రియలైజేషన్ కూడా స్థిరంగా ఉన్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కంటైనర్ వాల్యూమ్స్ పెరిగితే CFS సదుపాయాల్లో అసెట్ యూటిలైజేషన్ మెరుగుపడుతుంది అండ్ ఆల్ కార్గో యొక్క కంటైనర్ లింక్డ్ వ్యాపారాలు ఆపరేటింగ్ లివరేజ్ వల్ల లాభపడతాయి అన్నమాట. అంతర్జాతీయ సప్లై చైన్ బిజినెస్ ను ఒక ప్రత్యేక ఎంటిటీగా విడదీస్తుంది కంపెనీ తమ వ్యాపార నిర్మాణాన్ని కూడా సులభతరం చేసింది. దీనివల్ల కోర్ డొమెస్టిక్ అండ్ కంటైనర్ లింక్ ఆపరేషన్ల పై మరింత స్పష్టమైన ఫోకస్ సాధ్యమైంది. Q2 FY26 లో రెవెన్యూ వృద్ధి మరియు మెరుగైన ఎబిటా పనితీరు కనిపించింది. కానీ రీస్ట్రక్చరింగ్ కారణంగా వచ్చిన వన్ టైం ఖర్చులు రిపోర్టెడ్ లాభాలపై ఇంపాక్ట్ చూపించాయండి. కొన్ని సంవత్సరాలుగా ఆల్ కార్గో ప్రధాన పోర్టుల సమీపంలో ముఖ్యమైన ఇండస్ట్రియల్ క్లస్టర్ల వద్ద స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించింది. దాని అసెట్ లైట్ విధానం మరియు ఎఫిషియన్సీపై ఫోకస్ వివిధ మార్కెట్ సైకిల్లో కంపెనీకి ఫ్లెక్సిబిలిటీ అందిస్తున్నాయి. కంటైనర్ లభ్యత మెరుగుపడటంతో ఎగ్జిమ్ వాల్యూమ్స్ పెరుగుతాయి. CFS సదుపాయాల్లో యూటిలైజేషన్ మరింత మెరుగవుతుంది. మొత్తంగా చూస్తే భారతదేశంలో కంటైనరైజ్డ్ ట్రేడ్ విస్తరిస్తున్న తరుణంలో ఆల్ కార్గో లాజిస్టిక్స్ మంచి స్థితిలో ఉన్న కంపెనీగా కొనసాగుతుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ₹10.10 వద్ద
ట్రేడ్ అవుతుందండి. డివిడెండ్ yield 10.8%, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.75 అండ్ డెట్ టు ఈక్విటీ 0.77 ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే 0. 52 వీక్స్ హై నుండి స్టాక్ 37.3% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, ఓవరాల్ గా చెప్పుకుంటే భారతదేశంలో ఈ కంటైనర్ లాజిస్టిక్స్ మరియు షిప్పింగ్ సెక్టార్ ఇప్పుడు ఒక వ్యూహాత్మకమైన కీలక దశలోకి ప్రవేశిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ గవర్నమెంట్ సపోర్టు, పెరుగుతున్న వాణిజ్య ప్రవాహాలు, అలాగే దేశీయంగా కంటైనర్ తయారీకి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన లేటెస్ట్ 10,000 crores ప్రోత్సాహం అనేది ఈ లాజిస్టిక్స్ సెక్టార్ ని ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాం. ఈ కంటైనర్ లభ్యత మెరుగుపడటం వలన ఇప్పటి వరకు రైల్ లాజిస్టిక్స్, పోర్టు, షిప్పింగ్, కంటైనర్ హ్యాండ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న దీర్ఘకాలిక ఆపరేషన్ బాటిల్ నెక్స్ తొలుగుతాయి. దీంతో సరుకు రవాణా మరింత ఫ్రీగా జరుగుతుంది. ఎసెట్ యూటిలైజేషన్ కూడా మెరుగవుతుంది అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ రంగాలకు కొనసాగుతున్న ప్రభుత్వ సపోర్టు మరియు గ్లోబల్ అండ్ దేశీయ వాణిజ్య నెట్వర్క్లలో మన దేశం స్థానం మరింత బలపడేలా చేస్తుందని ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ 4 స్టిక్స్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకొని వాచ్ చేయండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో అవకాశాలను పరిశీలించేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ అండ్ స్టాక్ విలువల్ని ఇంకొకసారి అంశాలను జాగ్రత్తగా విశ్లేషించడం అవసరం అండి. అయితే ఏదైనా స్టాక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని లేదా సొంతంగా రీసెర్చ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన మిత్రులు కూడా షేర్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.